ఇక ప్రచార కార్యక్రమంలో భాగంగా ఒక యుద్ధ ప్రాతిపదికన కదా ఈ డివిజన్ నుంచి ఎవరైతే కొంతమంది అలిగొంటారు, కొంతమంది నూటలుగా ఉండి వచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది అవతల పార్టీ నుంచి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. దానివల్ల మనకి ఏమాత్రం ప్లస్ అవుతుందో ఒకసారి మీ డివిజన్ కమిటీ అట్లాగే అభ్యర్థితో మాట్లాడుకొని ఒక కోఆర్డినేషన్ చేసుకునేటప్పుడు కూడా ఒకటికి 2 సార్లు ఆలోచించి లాయల్టీ విషయంలో చాలా జాగ్రత్తగా వహించాల్సిన బాధ్యత మనందరం ఉంది. ఎందుకంటే కొంతమంది కోవర్లు కూడా వస్తుంటారు ఏదో ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ కోసం. ఎక్కడ అటువంటి వాళ్ళకి చోటు ఇవ్వకుండా అతి జాగ్రత్తగా ఉండి రేపు రానున్న గుంటూరు 18 ఎన్నికల్లో గల్లా మాధవి గారిని మినిమం 50,000 ఓట్లు మెజారిటీతో గెలుపుతారని ఆశిస్తున్నాను. గెలవడం ఖాయం, కానీ మెజారిటీ కూడా తగ్గకూడదు. దీన్ని ప్రతి ఒక్క కొంతమంది చెబుతుంటారు ఏదో వేగంగా రాజకీయం గురించి అవగాహన లేనందుకు రకరకాల మనుషులు మాట్లాడుతూ ఉంటారు. కొత్తగా వచ్చింది కదా అని క్యాండిడేట్ని భయప్రాంతం చేస్తే ఏదో ఒక అడ్వాంటేజ్ ఉంటుందని అవగాహనలో మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. దయచేసి ఒక సోదర భావంతో ఒక సోదరు వచ్చింది ధైర్యంగా ఎదుర్కొనడానికి, దుర్మార్గుల దగ్గర నుంచి రాష్ట్రం కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు చేసే ఎన్నెల్లో భాగంగా ఆమె మనం అందరం కూడా హక్కు చేసుకొని ఆశీర్వదించి తప్పనిసరిగా ఎవరు వంతు వాళ్ళు రేపు ఈ సంగ్రామంలో నిజాయితీగా పనిచేసి ఏదో ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియాలో ఏదో వెళ్ళాము ఫోటో దిగాము పెట్టాము నాని అంటే పట్టించుకోడు. ఎందుకంటే మీరు అందరూ సఫర్, నేను సఫర్ కాబట్టి నేను కొద్దిగా లైట్గా తీసుకుంటాను. జనం అట్లా ఉంటారు, నాకు గుర్తు పెట్టుకోండి, కఠినంగా ఉంటారు. మీరు దయచేసి వాళ్ళ దగ్గర నుంచి అటువంటి రియాక్షన్ లేకుండా చక్కగా ఒక కోఆర్డినేషన్తో, ఒక అన్నా చెల్లెల సంబంధంతో కలిసి మీరు తప్పకుండా ఈ విజయాత్ర భాగంగా మీరు ప్రయాణం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను.